లోకానికి వెలుగు అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కృపలో వర్ధిల్లాలని, మీరందరూ దేవునిలో ఆత్మీయంగా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ఫలించి వర్ధిల్లాలని మేమెంతగానో ప్రార్థిస్తున్నాము. మరి అంశంలోనికి వెళదాము. ఈరోజు పాఠ్యభాగము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. ఈరోజు మన అంశము యథార్థత ఏం చేస్తుంది, అది మన అంశము. యథార్థత ఏం చేస్తుంది, యథార్థంగా ఉంటే ఏం జరుగుతుంది, ఏ విధమైనటువంటి ప్రతిఫలము మనకు వస్తుంది, ఏ విధమైనటువంటి లాభాలు మనకున్నాయి. లాభం లేనిదే ఎవ్వరూ ఏ పని చేయరు కదా. మన ప్రభుని నమ్ముకున్నామంటే మనకు లాభం లేదని నమ్ముకున్నామా అండి? మన ఆత్మలను రక్షించేటువంటి దేవుడు, మనలను పరలోకానికి నడిపించేటువంటి దేవుడు, మనకు పరలోకము వస్తుంది కాబట్టి నమ్మాం. మీరు నమ్మితే మీకు ఏ పరలోకం రాదు, మీకు ఏమీ ప్రతిఫలం లేదంటే ఎవ్వరూ నమ్మరండి. ఈరోజు ప్రభుని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల వారు ఆయన్ను విశ్వసిస్తున్నారు అంటే ఒకటే కారణం ప్రియులారా, ఈ ఆత్మ పరలోకానికి వెళ్ళాలని మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నిటిలో విఫలమైపోయారు కూడా. యేసుక్రీస్తు వారి భూమి మీదకు రాకముందు వరకు కూడా నిరీక్షణ అనేది లేనటువంటి దినాలు. ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీలకు మాత్రమే ఉన్నది. ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని రాజ్యానికి, ఆ పరలోకానికి వెళ్ళేవారు. మిగిలిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళాలన్న దాని అర్థము, యేసుక్రీస్తు వారు వచ్చి అందరినీ సమానులుగా చేసి ఆ లోకాన్ని మీకు ఇస్తాను, నేను చెప్పిన పని మీరు చేయమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మనము అంచెలంచెలుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటూ ఏది మనకు ప్రయోజనకరమో, ఏది మనకు మేలు చేస్తుందో దాన్ని మేలైన దానిని చేపట్టి దాన్ని కొనసాగనీయుడి అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఇప్పుడు యథార్థత అనేది ఏం చేస్తుందో చూద్దాం. యథార్థత అంటే ఏమిటి? మనము ఏదైనా ఒక అన్యాయం జరగటం చూసినప్పుడు, ఇక్కడ అన్యాయం జరిగిందా అని అన్నప్పుడు జరిగింది అని చెప్పటం యథార్థత. మనము యథార్థంగా ఉండటము అంటే ఏది చెయ్యకూడదో, ఏది చెయ్యాలో ఎవ్వరూ చూడకపోయినప్పటికీ కూడా మనము చేస్తూ వెళ్ళిపోవటం. యథార్థతలో మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న ఉపమానం మీకు చెప్తాను. ఒక పల్లెటూరులో పశువులు ఉన్నటువంటి వాళ్ళు నది దాటి నది అవతల ఒక పట్టణంలోనికి వాళ్ళు వాళ్ళ యొక్క పాలను అమ్మడానికి పడవ మీద వెళుతూ, ఆ పడవలో వెళుతూ ఒక ఆయన ఆ నదిలో ఉన్నటువంటి నీళ్లను కొంత కలిపి, ఆ నీళ్లను కలిపి అమ్మి ఎక్కువ డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్న పాలు ఉన్నట్టుగానే స్వచ్ఛమైన పాలు అమ్మి అతను తిరిగి వస్తూ ఉన్నారు. ఇది జీవన వ్యాపారం వాళ్ళది. కొంతకాలం అయిన తరువాత ఈ నీళ్లను నమ్మినటువంటి వ్యక్తి సరుకులు తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియుల, సరుకులు తీసుకువస్తూ ఉన్నప్పుడు 20 బస్తాలు ధాన్యము తీసుకుని వస్తూ ఉంటే, మధ్యదారులకి ఆ ధాన్యాన్ని కొనుక్కుని వస్తూ ఉన్నప్పుడు కొన్ని బస్తాలు ఆ అలల తాకిడికి నేళ్లలో పడిపోయాయి. అతనికి ఇంటికి వచ్చేసరికి 12 బస్తాలే ఉన్నాయి. 8 బస్తాలు ఆ తాకిడికి పడిపోయాయి. వాటిని తీసుకోలేకపోయాడు. అతను నష్టపోవాల్సి వచ్చింది. వేరే వ్యక్తి కూడా యథార్థతగా ఉన్నటువంటి వ్యక్తి, ఏమీ కలపకుండా ఉన్నట్టుగా చేసినటువంటి వ్యక్తి, అతను కూడా కొన్ని సామాన్లు కొనుక్కొని వచ్చాడు. ఒక్క సామాను కూడా నీళ్ల పాలు కాలేదు. అప్పుడు గమనించారు చూసిన వాళ్ళు. అతను కూడా గమనించాడు, నిజమే
నేను చేసినటువంటి అన్యాయం ఎంత అవుతుందో అన్యాయం అంతా పోయింది, నాకు నా కష్టార్జితం మాత్రమే నాకు మిగిలింది అని గమనించాడు అతను. కాబట్టి ప్రియులారా, యథార్థత ఏం చేస్తుందో చూద్దాం. యథార్థంగా ఉండటం చాలా కష్టం. ఒక ఆఫీసులో యథార్థంగా ఉండటం చాలా కష్టం. ఒక వ్యాపారంలో యథార్థంగా ఉండటం చాలా కష్టం. ఒక వ్యక్తిగత జీవితంలో యథార్థంగా ఉండటం చాలా కష్టం. మరి ఒక స్నేహితులు సంఘ జీవితంలో మనం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం వింటాం, కొన్ని విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు నోరు పెగలదు. ఒక విషయం చెప్తే ఒకరికి ప్రయోజనం జరుగుతుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఒకరికి ప్రయోజనం జరుగుతుంది, లేనిది ఉన్నట్టుగా చెప్తే ఈ చెప్పినటువంటి వ్యక్తికి ప్రయోజనం జరుగుతుంది. అయితే మనుషులు సొంత లాభాన్ని, సొంత ధనాపేక్షను లేదా సొంత ప్రయోజనాలను ఆశించి యథార్థవంతులుగా కాక కుటిలవర్తనులుగా ఉండిపోయారు. ఏ వ్యవస్థనైనా చూడండి, న్యాయ వ్యవస్థను చూడండి, లేదా పోలీసు వ్యవస్థను చూడండి, ఎన్ని వ్యవస్థల్లో కూడా యథార్థత అనేది మనకు మచ్చు కూడా ఎక్కడ కనిపించదు ప్రియులారా. మనుషుల్లో యథార్థత లేదు, వ్యవస్థల్లో యథార్థత లేదు. మరి యథార్థత ఉంటే ఏం జరుగుతుంది? బైబిల్ గ్రంథాన్ని అడుగుదాం. చూడండి, యథార్థత ఉంటే ఏం జరుగుతుందో కొన్ని లేఖనాలను మనము చూద్దాము. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని ఉన్నదండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. యథార్థ ఏం చేస్తుంది? మనము కీర్తనల గ్రంథము 112వ కీర్తన 4వ వచనంలో చీకటిలో వెలుగు పుట్టిస్తుందంట. కొంతమంది సహాయం కోసం, అవసరం వచ్చినప్పుడు సహాయం కోసం వెతుకుతూ ఉంటారు. అప్పు పుట్టలేదు అంటూ ఉంటారు. అప్పు ఏమన్నా పిల్లోడా పుట్టడానికి? ఏమండి, మళ్ళీ చెట్టు పోత చూసారా, పదం చూసారా? అంటే మనకు అవసరం వచ్చినప్పుడు ఏదైనా లేనటువంటి దానిలోంచి అలా వచ్చిందనుకోండి, పుట్టింది అనేటువంటి మాట చూసారా. చీకటిలో వెలుగు పుడుతుందంట. యథార్థవంతులకు ఏ మేలు కొదవై ఉండదు. ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. చీకటిలో వెలుగు, చీకటిలోంచి వెలుగల వస్తుంది. అందుకనే పరిచర్యకు నేను పెట్టిన పేరు లోకానికి వెలుగు అని. లోకానికి వెలుగు అంటే లోకములో చీకటి ప్రకాశించుచున్నది కానీ చీకటి గ్రహించుకున్నది అంటే లోకానికి వెలుగు ఎవరో కదండి, యేసుక్రీస్తు వారు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. ఆయనేనండి. ఎలా మనం బ్రతకాలో, ఎలా మనము ప్రవర్తించాలో ఒక దిశ నిర్దేశించి మనకన్నీ చూపించి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏం చేస్తుంది? చీకటిలో వెలుగు పుట్టిస్తుందంట యథార్థత అనేది. ఇప్పుడు ఇంకా యథార్థత ఏం చేస్తుందని ఇక్కడ మనం ఆలోచించగలిగితే, యథార్థత ఏం చేసింది? ఆయుష్ని పెంచింది. నువ్వు యథార్థవంతుడుగా ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. మరి నిజానికి హిజ్కియాకి చనిపోయేటువంటి కాలం వచ్చేసింది. చనిపోయేటువంటి కాలం వచ్చినప్పటికీ కూడా దేవుడు అతనిని కరుణించి నువ్వు చనిపోతున్నావు అని అతను చావు దినాన్ని చెప్పి, ఇదిగో కొద్ది రోజులు చనిపోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు అతను ఇల్లు చక్క పెట్టుకోవడం ఆపేసాడండి. ఇల్లు చక్క పెట్టుకోవడం ఆపేసి ఎవరైనా సరే చచ్చిపోయే ముందు ఇదిగో 2 రోజుల్లో అంటే వాళ్ళ అకౌంట్లు కానీ ఎవరెవరికి ఏం వాళ్ళు కానీ సెటిల్ చేసేస్తూ ఉంటారండి. మరి ఈయన అలా చేయలేదండి. ఆయనలా చేయకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని వైపు చూసి, దేవా యథార్థ హృదయుడునై నేను ఏ విధంగా మీ ఎదుట నేను జీవించానో జ్ఞాపకం చేసుకుని ఒక మాట అన్నాడండి. అంతేనండి. ఆ యథార్థత అనేది దేవుని దృష్టికి ఒక్కసారి వెళ్ళగానే ఆ కోణంలో ఆయన ఆలోచించారు. ఆయన జీవితంలో గడిచినటువంటి జీవితంలో ఏ విధంగా యథార్థంగా బ్రతికాడో అది చూశాడండి.
ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలంటే, ఒక డ్రైవింగ్ కానీ ఏదైనా ఉద్యోగం ఇవ్వాలంటే ఆ పూర్వపు అనుభవం చూస్తారండి. ఏమండి? ఈ విధంగా దేవుడు కూడా మనకేదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన పూర్వ చరిత్రను చూస్తారు. కాబట్టి మన పూర్వ చరిత్ర బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ఇప్పటి వరకు నేను యథార్థంగా ఉండటం అనేది నాకు కుదరలేదండి, ఉండలేకపోయానండి. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను యథార్థవంతుడుగా లేకుండా చేసేసాయి. నాకు తెలియకుండానే నేను కుటిలత్వంలోకి వెళ్ళిపోతున్నాను. నాకు తెలియకుండానే నేను యథార్థవంతుడుగా ఉండలేకపోతున్నానండి. మరి ఏం చేయాలంటే ఇప్పుడు వరకైనా ప్రయత్నించండి. క్రైస్తవులుగా, ముఖ్యముగా క్రీస్తును అంగీకరించినటువంటి క్రైస్తవులుగా మనకు మొట్టమొదటి లక్షణం ఏముండాలో తెలుసండి? యథార్థత. యథార్థత అనేది ఆయుష్ని పెంచింది కదా. ఇప్పుడు ఇంకా యథార్థత ఏం చేస్తుందో చూడండి. ఒక మంచి వాక్యం చదువుదాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. ఇది ముఖ్యంగా ఈ మాట అన్ని వర్గాల వారికి చెందుతుందండి. లంచం పుచ్చుకోకుండా, దుర్మార్గం చేయకుండా, ఏమండి, ఎక్కువ ఆశించకుండా, చూసారా ఈ వాక్యాన్ని? ఇలా చేయకుండా ఉన్నవాడు ఉన్నత స్థలముల మీద ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతము లంచాలు తీసుకుంటూ ఉన్న వాళ్ళు యథార్థవంతులుగా ఉండకుండా ఉంటే బోర్డంత డబ్బులు వస్తాయి. యథార్థవంతుడుగా ఉంటే డబ్బులు రావు. నీతికి ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు రావండి, కొంచెమే ఉంటుంది. వాళ్ళు గొర్రెతోక బెత్తుడే అన్నట్టు ఆ జీతంలోనే అన్నీ తీసుకుంటారు. కాబట్టి యథార్థవంతుడిగా ఉంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. మా నాన్నగారికే ఒక ఆయన వడ్డీకి ఇచ్చేవాడండి. మా నాన్నగారు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చలేక ఆఖరికి అతను రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బుల్లో ఎక్కువ డబ్బులు, 3 వంతుల డబ్బులు ఆ వడ్డీ అతనికి తీసేసుకున్నాడు. ఇలా జరుగుతుంటే కొంతకాలానికి ఒక విషయాన్ని నేను విన్నానండి. ఆ వడ్డీ వ్యాపారి భార్య ఒక యవ్వనస్తుడిని తీసుకొని ఈ నగలన్నీ పెట్టుకుంటారు కదండి తాకట్టుకి, ఆ నగలు, ధనము, ఆ డాక్యుమెంట్లు, వీటన్నిటిని పట్టుకుని వెళ్ళిపోయిందండి. అన్నీ పట్టుకుని వెళ్ళిపోయింది. డబ్బు ఇవన్నిటినీ పట్టుకుని వెళ్ళిపోయింది. ఒక యవ్వనస్తుడితో వెళ్ళిపోయింది ఆవిడ. ఆ విషయాన్ని తట్టుకోలేక అతనికి పారాలిసిస్ వచ్చి కొద్ది రోజులకు చచ్చిపోయాడండి. చూసారా? మరి అన్యాయంగా ఆర్జించినటువంటి డబ్బు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఉండదు ప్రియులారా. కాబట్టి యథార్థవంతులు ఉన్నత స్థలముల మీద నివసిస్తారన్నారు. అలా ఉన్నత స్థలముల మీద నివసించినటువంటి వాళ్ళు మీకు తెలిసి ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. బైబిల్ గ్రంథాన్ని చూద్దామండి. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి క్షుణ్ణంగా మీ కళ్ళకు చూపిస్తాను. ఆ విధంగా మనం ఉంటే మనము కూడా ఉన్నత స్థలముల మీద ఉంటాము. ఒక్కసారి చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడు. ఈ మాట ముందు మాటే చూపించవచ్చు. నేను మొదటి అధ్యాయంలో యోబు అనే మనుషుడున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మాట నేను ఎందుకు ప్రస్తావించానంటే, సాక్షాత్తు ఒకసారి యథార్థవంతుడు, న్యాయవంతుడు అన్నందుకు ఒక్కసారి యోబును నా వశానికి అప్పగిస్తే యోబుని నేను ఏ విధమైనటువంటి ప్రలోభాలకు గురి చేయాలో, ఏ విధంగా అతని మనసును మార్చాలో, ఏ విధంగా ఎలాంటి పరిస్థితులు అతనికి తీసుకొస్తే మిమ్మల్ని దూషిస్తాడో నేను ఆ విధంగా దూషించేలాగా నేను చేస్తాను అని భూమి మీద అధికారము, మనుషులు అందరి మీద భూమి మీద ఇతనికి అధికారం ఉంది. అందుకే ఈ లోకాధికారి అనేటువంటి మాట ఉంది. లోకాధికారి అంటే ఎవరు అనుకుంటున్నారు? అపవాదే.
మరి సర్వాధికారం ఎవరు? సర్వాధికారం అయింది, మరి లోకాధికారం ఈంది. కాబట్టి భూమి మీద అనేక రకాల పాపాలను, అనేక రకాల అవిధేయతలను, అనేక రకాల నీకేదైతే ఇష్టమో ఆ ఇష్టాలన్నిటినీ చూపించి మనిషిని దేవునికి కాకుండా చేసేటువంటి శక్తి, మహాశక్తి నీకు తెలియకుండానే నీలో ప్రవేశించేసి నీ ఆయన పర్మిషన్ తీసుకువచ్చింది. నీ పర్మిషన్ అవసరం లేదు. మనుషుల్లోకి రావడానికి నీ పర్మిషన్ అవసరం లేదు. పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? అసలైన ఆయనే ఇచ్చేశాడు. అదిగో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని నేను యోబుని శోధిస్తాను, నాకు అవకాశం ఇమ్మన్నప్పుడు ఇచ్చేసాడండి ఆయన. ఎక్కడి దాకా ఎందుకండి? సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు పర్మిషన్ ఇచ్చాడండి. పర్మిషన్ ఇచ్చి శోధించు అని. మరి నీకు నాకు ఇవ్వడా అండి? యోబు గారికి ఇచ్చాడు. యోబు లాంటి మనిషి అసలు భూమి మీదే లేడంటండి, అలాంటి మనిషికి ఇచ్చాడు. ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఆహా యోబుకి శోధన వచ్చిందా అని అనుకుంటావేమో. నీకు కూడా ఇదే పరిస్థితి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాం. నిన్ను కూడా సాతాను శోధిస్తుంది, నిన్ను కూడా ధనంతో శోధిస్తుంది, నీకు కూడా ఉన్నటువంటి దానిని తీసేస్తుంది. అతనికి 6,000 గొర్రెలు ఇలా లిస్ట్ ఇచ్చారండి అక్కడ. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అపవాది పర్మిషన్ తీసుకుంది దేవుడి దగ్గర, తీసుకుని ఇతను అవసరం చేయండి అని శుభ్రంగా ఏం చేయాలో తెచ్చేసింది. ఆస్తిని కాకుండా చేసేసింది, మొత్తం జీరో చేసేసింది. తూర్పు దిక్కులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇతనే గొప్పవాడైతే ఆ గొప్పవాడిని కాస్త 0 చేసేసింది. పాఠ్యభాగం ఏంటంటే మన వాక్యము యథార్థత. ఏమీ లేకపోయినా కానీ యథార్థత ఉంటే చాలండి. ఏం జరుగుతుందో నేను మీకు ఒక్కసారి యోబు గారి జీవితంలో చూపిస్తాను, మరి కొందరు భక్తుల జీవితంలో చూపిస్తాను. యథార్థత వదలలేదండి అతను. ఏంటి 10 మంది పిల్లలు, 3 ఆడపిల్లలు, 7 మగపిల్లలు ఒకేసారి చచ్చిపోయారట. ఒకళ్ళు చచ్చిపోతేనే మనం గిలగలాడిపోతాం. ఒక్కసారి చచ్చిపోతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్న మాట పిల్లల విషయంలో అక్కడ అన్నాడు. ఆ ఆస్తి అంతా పోయింది. గొర్రెలు, ఎడ్లు, ఒంట్లు, బహుమంది పనివారు, మరి అన్నీ. మరి ఎడ్లు లేకపోతే ఎడ్లు కాసే వాళ్ళు ఎందుకుంటారండి అక్కడ? మేము వెళ్ళిపోతున్నాం, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినప్పుడు యథార్థత వదలలేదంటండి. అద్దుకోండి. అందుకని 2వ అధ్యాయం దగ్గర 3వ వచనం మీకు చూపించిన కారణం అదే. నీవు నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నన్ను ప్రేరేపించినను. అంటే నీవు నన్ను ప్రేరేపించావు అతను పాడు చేయడానికి, నేను పర్మిషన్ ఇచ్చాను. అతను యథార్థత వదలకుండా ఉన్నాడంటే రెండోసారి చర్మం మీద, శరీరం మీద అధికారం ఏమన్నా ఇచ్చింది. కానీ అక్కడ కూడా ఆయన పొరపాటు చేయలేదు పిల్లలు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. యథార్థత ఉంటే వర్ధిల్లుతారన్నది కదా. ఇప్పుడు చూడండి, యథార్థత వదలకుండా ఉన్నందుకు అన్నీ పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్న ఆ యోబు గారు ఎలా వర్ధిల్లారో చూపించమంటారా? యథార్థతకు పరీక్ష వచ్చినప్పుడు ఇబ్బందిగానే ఉంటుందండి. పరీక్ష లేకపోతే మరి పాస్ ఎలా అవుతావు? పరీక్ష లేకపోతే పాస్ అవ్వకుండా ఉంటే ఇంటర్లోకి ఎలా వెళ్తారండి? ఇప్పుడు మొన్న 10th క్లాస్ పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి. మరి పై తరగతికి వెళ్ళాలంటే పాస్ అయ్యవని ఒక కాగితం ఉండాలి కదా. అలాగే దేవుడు పెట్టినటువంటి పరీక్షలు కూడా నీవు ఉత్తీర్ణుడు అయ్యావు అంటే నీకు పరీక్ష రావాలి కదా. ఏదో ఒకటి పోవాలి, ఏదో ఒక ఇబ్బంది కలగాలి, ఏదో ఒక కొన్ని సమస్యలు. మరి నాకు వచ్చే సమస్యలు నాకు వస్తాయి, మీకు వచ్చే సమస్యలు మీకు వస్తాయి. మీకుండే ఇబ్బందులు మీవి, నాకుండే ఇబ్బందులు నావి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనము ఉండవలసినటువంటిది ఏంటంటే యథార్థత. ఆ యథార్థత ఉంటే ఏ విధంగా వర్ధిల్లుతారు, ఏ విధంగా గొప్పవాళ్ళు అవుతారు చూడండి, మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 11 నుండి నేను చదువుతున్నాను, ఒక్కసారి మీరు గమనించండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగరమును అతనికి ఇచ్చారు అని ఉన్నది. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, అంతకుముందు 7
6,000 ఒంటెలు, అంతకుముందు 3, 1000 జతల ఎడ్లు, అంతకుముందు 500 జతలే, 1000 ఆడుగాడిదలు, అంతకుముందు 500 ఆడుగాడిదలే, మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. ముందు 10 మంది పిల్లలు ఉన్నారు ఆయనకి, ఆత్మలుగా 10 మంది పిల్లలు అదుగు ఆ పరదేశంలో ఉన్నారు, నీతిమంతులుగా పెంచాడండి. ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ 7 కుమారులు, మళ్ళీ 3 కుమారులు. ఇది ఎలా సాధ్యం అండి? మా వాళ్ళు ఒక సామెత చెప్తూ ఉండారండి. ఆ సామెత ఏంటంటే, దేవుడిస్తే దెయ్యం కంటదే అనేవాళ్ళు. దెయ్యం అనేది కనిపిస్తుంది కదా, ఎలా కంటదండి? అంతే, అంటే అంత ఖచ్చితం అని అర్థం. దేవుడు ఇచ్చాడు మరలా 7 కుమారులు మరలా ఇచ్చాడట, 3 కుమార్తెలు ఇచ్చాడంట. ఏం జరిగిందో చూడండి, డబుల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత గొప్ప ఆస్తిపరుడయ్యాడు చూడండి. అసలు మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. 7,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఎమ్మిమానియు, రెండవ దానికి కెజానియు, మూడవ దానికి కర్హెంపకనియు పేర్లు పెట్టాను. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదంటండి. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యము ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరాలండి. మన వయసు ఎంత అండి? బాగా ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన వయసు ఎంత? ఒక 50, 60 సంవత్సరాలు, 70, 80 అనేది గొప్ప. కానీ 140 సంవత్సరాలు అంతకుముందు అనిపించినటువంటి ఆయుష్ కాకుండా మరీ ఎక్కువగా ఇచ్చాడటండి. ఈ 140 సంవత్సరాల ఆయుష్లో ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. ఏముందో చూడండి. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 1, చూడండి జాగ్రత్తగా, కుమారులను 2, 4 తరాలు, కుమారులు అలా 4 తరాలు చూశాడంటండి. ఈ 4 తరాలు తర్వాత బహుకాలము నిండిన వృద్ధుడుగా అతడు కన్నుమూశాడు. ఏమంటే శోధన అనేది, కష్టం అనేది, నీ యథార్థత పరీక్షించడానికి పరీక్ష అనేది జీవితకాలం ఉండదండి. పరీక్ష అనేది 10th క్లాస్ రాయాలంటే 9వ తరగతి వరకు చదువుతారు, 10వ తరగతిలో చివరిలో ఉండదు పరీక్ష. మధ్యలో చిన్న పరీక్షలు పెడతా ఉంటారు. మరి ఈ విధంగా కొన్ని పరీక్షలు దాటితే నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఐఏఎస్ కూడా జీవితాంతం చదవరు, ఒక 20-30 సంవత్సరాల లోపు చదివేస్తారు. ఆ తర్వాత 80 నీకు రిటైర్ అయ్యేంత వరకు కూడా ఒక గొప్ప అధికారి అవుతావు. అదేవిధంగా యథార్థతను పరీక్షించేటువంటి ఆ పరీక్ష అనేది కొద్ది కాలమే వస్తుంది. ఆ పరీక్షలను నువ్వు నెగ్గగలిగితే యోబు ఎంత వర్ధిల్లాడో నీవు అంత వర్ధిల్లగలవు. అలా వర్ధిల్లాలి అని నువ్వు అనుకుంటే ఈ రోజు నుండి యథార్థవంతుడిగా ఉండు, నీవు వర్ధిల్లుతావు. యథార్థవంతుడిగా ఉండు, నీకు ఆయుష్ పెరుగుతుంది. యథార్థవంతుడిగా ఉండు, చీకటిలో నీకు వెలుగు పడుతుంది ప్రియులారా. అది ఆ యథార్థత అనేది నేను ఎంత గొప్పవాడిగా చేస్తుందో. యోసేపు అనేటువంటి వ్యక్తి అన్నదమ్ములు చేసేటువంటి పని యథార్థంగా చెప్పాడండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడండి. ఉన్నది ఉన్నట్టుగా చెబితే జనులు పగబడతారని ఉంది బైబిల్ గ్రంథంలో. యథార్థవాది లోక విరోధి, యథార్థవాది మీద, యథార్థపరుడు మీద పగబడతారు, చంపేస్తారు. ఈ మధ్యలో చంపేస్తూ ఉన్నారు కదా. యథార్థత ఉన్నా, అధికముగా నీతిమంతుడిగా ఉన్నా, మరి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నా చావుకు గురవుతున్నారు. అదిగో యోసేపును కూడా వాళ్ళ దృష్టిలో చంపేశారు. అయితే దేవుడు వదిలిపెట్టలేదండి. ఏ యథార్థవంతుడిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఆయన అంచెలంచెలుగా తన పౌరసత్వం అనేది లేకపోయినప్పటికీ కూడా ఐగుప్తు దేశానికి ప్రధానిని చేశాడు యోసేపుని. ఆ యథార్థత అండి. మరి దానియేలు కూడా యథార్థత ఉన్నది. ఆ యథార్థవంతుని కూడా అదిగో ఆ బబులోను మరి మాదియ పారసికుల సామ్రాజ్యంలో అతనికి ప్రధాని చేశారు. మొర్దెకై మీకు తెలుసు బాగా, దేవునికే నేను నమస్కారం పెడతాను, ఎవరికి పెట్టను అని ముక్కుసూటు మనిషి, యథార్థవంతుడుగా ఉన్నాడు. ఆ యథార్థవంతుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా వర్ధిల్లాడు ప్రియులారా. కాబట్టి చూడండి, యథార్థవంతుడుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావు. నీ గుడారము వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది. మరి యోబు గారి కుటుంబం ఒక్కసారి పాడు చేశారు అనుకుంటున్నారో, మరలా అదే ప్లేస్లో మరలా ఉన్నటువంటి వాటిని డబుల్ చేసి ఇచ్చేసాడు దేవుడు. ఆ విధంగా మీరు వర్ధిల్లాలని అనుకుంటున్నారా? మీరు ఈ రోజు నుండి యథార్థవంతులుగా ఉండండి.
ఒక వాక్యాన్ని చూసి చదివి మనం ముగించుకుందాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని ఉన్నది ప్రియులారా. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడేమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అదండి, ఏ మేలును, నీకే మేలు కావాల్సి వచ్చినా ఆ మేలు చేస్తాడు. నీకు బిడ్డలు లేరని ఇబ్బంది పడుతున్నావా? దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఉద్యోగం లేదని నువ్వు నిరాశపడుతున్నావా? నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు. మంచం మీదే ఉండి నేను వ్యాధితో బాధపడుతున్నాను అని నువ్వు బాధపడుతున్నావా? నీ రోగాన్ని స్వస్థపరిచి నీకు ఆయుష్ని ఇచ్చినట్టు ఇవ్వగలిగినటువంటి దేవుడు. అప్పులు బాధలు కూరుకుపోయావా? దేవుడు నీ అప్పుల నుండి మరి ఏ విధంగా ఎలీషా సమయంలో నూనె ఆగకుండా నూనె అమ్మి అప్పులు తీర్చి మిగిలిన దాంతో బ్రతకమని చెప్పాడో ఒక బ్రతుకు తెరువు చూపించగలడు దేవుడు. కాబట్టి ప్రతి సమస్యకు కూడా దేవుడు సహా పరిష్కారం ఇవ్వగలిగినటువంటి దేవుడు. నువ్వు యథార్థంగా ఉండు, ఆయన వైపు కన్నులెత్తి చూడు, ఖచ్చితంగానే సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. జీవాధిపతి అయిన మా దేవా, మీ కొందనాలు. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన యథార్థవంతులుగా ఉండాలి. వారు ఏ సమస్యలో ఉన్నా, బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, బిడ్డల్ని దయచేయండి నాయన. ఉద్యోగం లేనటువంటి వారికి నాయన ఉద్యోగం దయచేయమని మీ సన్నిధిలో, మీ పాదాల సన్నిధిలో నాయన మరి బ్రతిమాలి మనవి చేసుకుంటూ ఉన్నాను తండ్రి. మరి మంచం మీదే ఉండి ప్రభా లేవనటువంటి స్థితిలో మరి వ్యాధితోనూ బాధతోనూ నాయన తండ్రి ఉన్నటువంటి రుగ్మతలతో ఉన్నటువంటి వారిని మీరు ఒక్కసారి దర్శించండి. వాళ్ళు లేవనెత్తండి ప్రభా, వాళ్ళు ప్రతి అవసరత తీర్చండి. వారిని మీరు నాయన తండ్రి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారైనా, చదువులో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి చదువుకి వెళ్ళడానికి సాయం చేయండి తండ్రి. మరి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళు నాయన అవి సఖ్యత కలిగిన ఆయన వారు సంతోషంగా ఏకంగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేయండి. ప్రతి అవసరత తీర్చండి. ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తండ్రి పరామర్శించండి. వారిని లేవనెత్తి యథార్థవంతులుగా వర్ధిల్లడానికి సాయం చేయండి. ఈ వాక్యం విని వారు వర్ధిల్లాలి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క కన్యన సహవాసము ఈ వాక్యం విన్న ప్రతి పరిశుద్ధులకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఇదే కార్యక్రమాన్ని ఇదే సమయానికి వీక్షించి మేలు పొందండి, అభివృద్ధి చెందండి, ఆస్వాదించబడండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.